ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కొంతమంది ఆహార నియమాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు తింటూ ఉంటారు. ఇలా ఆహారం తినడం వల్ల అనవసరపు కొవ్వు శరీరంలో చేరి అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. వాస్తవమైన విషయం ఏదంటే ఆరోగ్యాన్ని ఇచ్చే పదార్థాల కంటే అనారోగ్యాన్ని తెచ్చే పదార్థాలకి ధర ఎక్కువ. అయినా కూడా వాటిని ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే వీటి ప్లేస్లో ఆరోగ్యకరమైన పదార్థాలు తీసుకోవడం వల్ల ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. మరి ఆ ఆరోగ్యకరమైన పదార్థాలేవో ఇప్పుడు చూద్దాం. రకరకాల ఒత్తిడి వల్ల చాలామందికి తలనొప్పికి గురవుతూ ఉంటారు. ఇలాంటి వారు వెంటనే టీ తాగాలని అనుకుంటూ ఉంటారు. కానీ టీ తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరగడంతో పాటు టిఫిన్ అనే పదార్థం మానసికంగా అనేక సమస్యలు తీసుకువస్తుంది. అందువల్ల ఇలా తలనొప్పి ఉన్నప్పుడు ఒక అరటిపండు తినడం వల్ల వెంటనే తగ్గిపోతుందనే అవకాశం ఉంటుంది. ఇక చాలామందికి ఆహారం తిన్న తర్వాత జీర్ణ సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో రకరకాల రసాయనాలు కలిగిన కూల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. వీటికి బదులుగా ఒక యాపీ తీసుకోవడం వల్ల అనేక జీర్ణక్రియలు జరిగే అవకాశం ఉంటుంది. వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక్కోసారి గొంతు సమస్యలు ఏర్పడతాయి. గొంతు మండలం లేదా గొంతులో ఏదో ఉన్నట్లు అనిపించి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వారు ఒక చెంచా తేనె నీరు తాగడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఈ రోజుల్లో ఆరోగ్యంలో భాగంగా జుట్టు కూడా అందంగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. కానీ వాతావరణ కాలుష్యం వల్ల జుట్టు పొడిబారిపోతూ ఉంటుంది. అయితే ఇలా జుట్టు పొడిబారిన సమయంలో రసాయనాలు కలిగిన ఆయిల్ను పెడుతూ ఉంటారు. వాటి ప్లేస్లో సిమ్లా మిర్చిని ఎక్కువగా తినడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. ఏ పని చేసినా అలసట రావడం సహజం. ఇలా అలసట ఏర్పడినప్పుడు ఏవేవో ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. కానీ ఎలాంటి ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా కేవలం ఆరెంజ్ తీసుకోవడం వల్ల వెంటనే ఉత్సాహంగా మారిపోతారు. ఆ తర్వాత చేసే పనులను వెంటనే పూర్తి చేయగలుగుతారు. నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి. ఇలా నిద్రలేమి ఉన్నవారు రోజుకొక కివీ ఫ్రూట్ తినడం వల్ల మానసికంగా ప్రశాంతంగా మారుతుంది. దీంతో వెంటనే నిద్ర వస్తుంది. ఒక్కోసారి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు రక్తం తక్కువగా ఉండి అని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో డేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం ఎక్కువగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఆహారం తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉండడం సహజం. ఇలాంటి వారు కప్పులో పెరుగు వేసుకుని అందులో కాస్త చక్కెర కలుపుకొని తినడం వల్ల వెంటనే సమస్య పరిష్కారం అవుతుంది.